वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसी तद्वक्षस्थलनित्यवासरसिकां तत्क्षान्तिसंवर्धिनीं पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादिगुणोज्ज्वलां भगवती वन्दे जगन्मातरम्। पद्मावती पाहि अलमेल्मङ्गा पद्मनाभप्रिया अलमेल्मङ्गा पद्मोद्भवा पाहि अलमेल्मङ्गा पद्मालया पाहि अलमेल्मङ्गा 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 पाहि हरिप्रिये अलमेल्मङ्गा 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 पाहि मां पाहि अलमेल्मङ्गा सुप्रसन्ना पाहि अलमेल्मङ्गा समुद्रतनया पाहि अलमेल्मङ्गा सुरपूजिता पाहि अलमेल्मङ्गा सरोजहस्ता देवी अलमेल्मङ्गा 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 पाहि हरिप्रिये अलमेल्मङ्गा 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 पाहि मां पाहि अलमेल्मङ्गा सौभाग्यदायिनी अलमेल्मङ्गा सरसिजनयना अलमेल्मङ्गा सर्वज्ञशक्तिवे अलमेल्मङ्गा सर्वं सहा पाहि अलमेल्मङ्गा 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 पाहि हरिप्रिये अलमेल्मङ्गा अलमेल्मङ्गा पाहि मां ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణో పరాం ప్రేయసీం. ఈశానాం జగతోస్య వెంకటపతే విష్ణో పరాం ప్రేయసీం అనే దానిలో తద్వక్షస్థల నిత్యవాసరసికాం, స్వామివారి హృదయములో నిత్య నివాసం ఉంటున్నటువంటి తల్లిగా విరాజిల్లే అమ్మ, నీకు జరిగేటటువంటి కళ్యాణోత్సవం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా మేము సుదూర ప్రాంతంలో ఉండి వీక్షించే భాగ్యాన్ని కలిగిస్తున్నటువంటి తల్లి పద్మావతి. వందే పద్మకరాం ప్రసన్నవదనాం సౌభాగ్యదాం భాగ్యదాం హస్తాభ్యాం అభయప్రదాం మణిగణైర్నానావిధైర్భూషితాం భక్తాభీష్టఫలప్రదాం పార్శ్వే పంకజ శంఖపద్మనిధిర్యుక్తాం సదాశక్తిభి అన్నట్లుగాను అర్చకవరేణ్యులు అత్యంత భక్తిభావనతో పాంచరాత్రాగమాన్ని అనుసరించి విశ్వక్సేన ఆరాధన, కలశారాధన, కంకణ పూజా కార్యక్రమము, యజ్ఞోపేత పూజా కార్యక్రమాది కైంకర్యాలన్నీ కూడా సభక్తిపూర్వకంగా నిర్వర్తిస్తూ ఉండగా ఆగమార్థంతు దేవానాం కుర్యాత్ ఘంటారవం చేవ తత్ర దేవతాహ్వాన లక్షణమైన ఆగమశాస్త్ర ప్రకారం ఘంటానాదాన్ని చేస్తూ పాంచరాత్రాగమంలో ముద్రా ప్రధానమైనటువంటి వైశిష్యం కాబట్టి అదిగో అర్చక స్వామి వారు అలా కైంకర్యం నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇది వీక్షించే భాగ్యం మనకు కలుగుతున్నది. అస్య జగత ఈ జగత్తుకు ఈశానాం నాయకయ్యై వెంకటపతే విష్ణు వెంకటాచల నాయకుడు శ్రీయప్పతికి పరాం ప్రేయసీం గొప్ప ధర్మపత్నిగా విరాజిల్లుతూ తద్వక్షస్థల నిత్యవాసరసికాం, ఆ స్వామి వక్షస్థలములో నిత్యము నివసించట్లో ఆనందాన్ని పొందుతూ తక్షాంతి సంవర్ధినిం, ఆ స్వామి యొక్క క్షమను నిరంతరం వృద్ధి చేయుచు పద్మాలంకృత పాణిపల్లవయుగాం, వికసించిన పద్మముల చేత అలంకరించబడినటువంటి చిగుళ్ల వంటి కరకమలముల యొక్క జంట కలిగినటువంటి పద్మాసనస్థాం, వికసించిన పద్మములనే ఆసనముగా కలిగినటువంటి వాత్సల్యాది గుణోజ్వలాం, వాత్సల్యము దయా క్షమ మొదలైన గుణముల చేత ప్రకాశిస్తూ జగన్మాతరం లోకములకు తల్లి అయి భగవతీం పూజింపదగినదైనటువంటి శ్రీయం అమ్మవారికి లక్ష్మీదేవి కావచ్చు, పద్మావతి కావచ్చు, ఎలా పిలుచుకున్నా వందే నమస్కరించుతున్నాను అని
అమ్మవారికి విజ్ఞాపన చేసుకుంటూ ఈ నిత్య కళ్యాణోత్సవాన్ని వీక్షిద్దాం. అదేవిధంగా స్వామివారిని కూడా ప్రస్తావన చేద్దాం. శ్రీమన్ కృపాజలనిదే కృత సర్వలోక సర్వజ్ఞ శక్తరవత్సల సర్వశేషిన్ స్వామిన్ సుశీల సులభాశ్రిత పారిజాత శ్రీ వెంకటేశ చరణం శరణం ప్రపంచే. ఓ స్వామి, శ్రీమన్ అని సంబోధిస్తూ ఉన్నారు. లక్ష్మీదేవిని ఎప్పుడూ కూడా విడిచి ఉండక హృదయములో నిత్యనివాసం ఏర్పాటు చేసుకున్నటువంటి స్వామి, కృపాజలనిధే కరుణాసముద్రుడా, లోకములన్నింటినీ సృష్టించినటువంటి స్థితికారకుడైనటువంటి బ్రహ్మను సృష్టించినటువంటి మహానుభావ, విధాతకే జన్మప్రదాత అయినటువంటి స్వామి, సమస్తము తెలిసినటువంటి సర్వజ్ఞుడు కదా నీవు, సామర్థ్యము కలిగిన వాడవు, నమస్కరించేటటువంటి వారి పట్ల వాత్సల్యము కలిగినటువంటి వాడవు, ప్రతి ఒక్కరి నుండి వారు సమర్పించేటటువంటి ఏ విధమైన కైంకర్యమైనా అనుగ్రహించి స్వీకరించేటటువంటి వాడవు. నీ యొక్క గొప్పతనము, నీ యొక్క వైశిష్యము ఎంత గొప్పదైనా కూడా నీకంటే తక్కువ వారితో కూడా కలిసి ఉండటానికి ఇష్టపడేటటువంటి వాడివి. కురైవెన్రుమిల్లాద గోవిందా అన్నది గోదాదేవి. అంటే ఇక్కడ ఎక్కువ తక్కువ లేకుండా స్నేహానికి, వాత్సల్యానికి ప్రాధాన్యత ఇచ్చేటటువంటి వాడా, అందరూ సులభముగా పొందడానికి వీలైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఓ స్వామి, ఆశ్రయించిన వారిని అనుగ్రహించేటటువంటి మహానుభావ, ఓ వెంకటేశ్వర, నీ దివ్య చరణములను శరణు వేడుచు విజ్ఞాపన చేయుచున్నాను స్వామి. మా విన్నపాలు విను, విన్నపాలు వినవల వింత వింతలు అన్నమయ్య చెప్పాడు. అలా అమ్మవారిని స్వామివారిని దర్శిస్తూ ఆనందంగా ఈ తిరుచానూరు దివ్యక్షేత్రంలో జరుగుతున్నటువంటి నిత్య కళ్యాణోత్సవాన్ని వీక్షించే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. వేదంబులు 4 తిరంబులై అమరా, ఋగ్యజుస్సామ అథర్వణ వేదములన్నీ కూడా అమ్మవారి వైశిష్యాన్ని, అదేవిధంగా శ్రీ సూక్తం విశేషంగా అమ్మవారి వైశిష్యాన్ని చెప్పేటటువంటి పద్ధతులు. ఇక్కడ చూడండి, స్వామివారు పద్మ పుష్ప అలంకార ప్రాయమైనటువంటి పుష్పమాలతో దర్శనమిస్తున్నారు. అమ్మవారు ఆవిర్భవించినటువంటి వికసించిన పద్మములంటే స్వామికి ఇష్టం. అదేవిధంగా అమ్మవారికి కూడా స్వామివారి యొక్క వాత్సల్య గుణం అంటే ఇష్టం. అందుచేత ఒకరికి ఒకరై తోడుని ఒకరినొకరు అర్థం చేసుకుని గడిపేటటువంటి వ్యవస్థగా చెప్పుకోవాలి. అక్కడ చూడండి, స్వామి యొక్క దివ్య చరణారవిందముల చెంత ఒక శఠారి కనపడుతూ ఉన్నది. దేవాలయంలో మనకు ఆ శఠారి శిరస్సును ఉంచుతారు అర్చక స్వామి. కదా పునఃశంక రథంగ కల్పక ధ్వజార విందాంకుశ వజ్రలాంఛనం త్రివిక్రమత్వ చరణాంబుజద్వయం మదీయ మూర్ధానమలంకరిష్యసి. ఏ క్షణంలో అయితే నీ యొక్క దివ్యమైనటువంటి పాదముద్రికతో ఉన్నటువంటి శఠారి నా శిరస్సును ఉంచబడిందో ఆ క్షణమున నేను ధన్యుణ్ణవుతాను సుమా అని. అలా
ॐ पूर्णा पश्चात् उता पूर्णा पुरस्तात् उदिति मध्यतः पौर्णमासीति पौर्णामासी जिगाया तस्यां देवाः अधीति संवसन्त इति संवसन्तः उत्तम इत्यतूतमे नाके इहामादयन्ताम् यतु ते देवाः अदथुः भागधेयमिति भागाधेयम् अमावास्य इत्यमावास्ये संवसन्त इति संवसन्तः महित्वेति महित्वा सा नः यज्ञं पितृहि विश्ववार इति विश्वावारे एरयं नः धीहि सुभग इति सुभगे सुवीरमिति सुवीरं निवेशनीति निवेशनी सङ्गमनीति संगमनी वसूनां विश्वारूपाणि वसूनि आवेशयन्तीत्या आवेशयन्ति सहस्रपोषमिति सहस्रापोषं सुभगेति सुभगा आरराणा सा नः एति गन्धो वर्चसा संविधानेति संविधानाम् अग्निशो मादित्यग्निः सोमौ प्रथमौ वीर्येणावसूनो रुद्रानु आदित्यानु इहा जिन्वतम् माध्यं हि पौर्णमासमिति पौर्णामासं जुषेथां ब्रह्मणा वृद्धौ सुकृतेनेति सुकृतेन सातौ अथा अस्मभ्यमित्यस्माभ्यं सह वीरामिति सह वीराम्रयं नीति यच्छतम् आदित्याः च अङ्गिरसः च अग्निर् एति अतथता ते दर्शपूर्णमासामिति दर्शापूर्णमासौ प्रेति ऐक्सन्नु तेषाम् अङ्गिरसां निरुक्तमिति निः उक्तं हविः आसीतु अथा आदित्याः एतौ होमौ अपश्यन्नु तौ अजुहवुः ततः वै ते दर्शपूर्णमासादिति दर्शापूर्णमासौ पूर्वे एति अवगन्ता दर्शपूर्णमासादिति दर्शापूर्णमासौ आलपमान इत्यालपमानः एतौ होमौ पुरस्तात् जुहुयातु साक्षादिति साक्षात् एवादर्शपूर्णमासादिति दर्शापूर्णमासौ एति लभते ब्रह्मवादिन इति ब्रह्मवादिनः वदन्ति सः तु वै दर्शपूर्णमासादिति दर्शापूर्णमासौ एति लभेत यः एवयोः अनुलोममित्यनुलोमं च प्रतिलोममिति प्रतिलोमं च विद्यात् इति अमावास्याया इत्यमावास्यायाः ऊर्ध्वं तत् अनुलोममित्यनुलोमं पौर्णमास्या इति पौर्णामास्यै प्रतिशीनं तत् प्रतिलोममिति प्रतिलोमं यत् पौर्णमासीमिति पौर्णामासीं पूर्वाम् आलभेतेत्य आलभेत प्रतिलोममिति प्रतिलोमं येनौ एति लभेत अमुम् अपक्षीयमाणमित्यपाक्षीयमाणम् अनु अपेति क्षीयेत सारस्वतौ होमौ पुरस्तात् जुहुयातु अमावास्येत्यमावास्या वै सरस्वती अनुलोममित्यनुलोमं एव येनौ एति लभते अमुम् आप्यायमानमित्याप्यायमानम् अनु एति व्यायते आज्ञा वैष्णवमित्या आज्ञा वैष्णवम् एकादशकपालमित्येकादशाकपालं पुरस्तात् निरिति लभेतु सरस्वत्यै चिरुं सरस्वते द्वादशकपालमिति द्वादशाकपालं यतु आग्नेयः भवति अग्निः वै यज्ञमुखमिति यज्ञमुखमिति यज्ञामुखम् एव अरुद्धिं पुरस्तात् धत्ते यतु वैष्णवः भवति यज्ञः वै विष्णुः यज्ञम् एव आरभ्याप्रेति तनुते सरस्वत्यै चरुः भवति सरस्वते द्वादशकपाल इति द्वादशाकपालः अमावास्येत्यमावास्या वै सरस्वती पूर्णमास इति पूर्णामासः सरस्वानुतौ एव साक्षादिति साक्षात् एति रभते ऋग्नोति आभ्यां द्वादशकपाल इति द्वादशाकपालः सरस्वते भवति मिथुनत्वायेति मिथुनात्वाय प्रजा आद्या इति प्राजात्यैः मिथुनौ गावौ दक्षिणा समृद्ध्या इति संपरिच्छैः वर्चसा वै ते दर्शपूर्णमासावपतनुते सरस्वत्यै पञ्चविंशतिश्च ऋषयः वै इन्द्रं प्रत्यक्षमिति प्रति अक्षं न अपश्यन्नु तं वसिष्ठः प्रत्यक्षमिति प्रति अक्षम् अपश्यतु सः अब्रवीतु ब्राह्मणं ते वक्ष्यामि यथा त्वत्पुरोहिता इति तत् पुरोहिताः प्रजा इति प्राजाः प्रजनिष्यन्त इति प्राजनिष्यन्ते अथा मा इतरेभ्यः ऋषिभ्य इति ऋषिभ्यः मा प्रेति वोचः इति तस्मै एतान् स्तोमभागानिति स्तोमाभागानु अब्रवीतु ततः वसिष्ठपुरोहिता इति वसिष्ठापुरोहिताः प्रजा इति प्राजाः प्रेति अजायन्त तस्मात् वासिष्ठः ब्रह्मा कार्यः प्रेति एवाजायते रश्मिः असि क्षया जात्वा अक्षयं जिन्वा इति आह देवाः वै क्षयः देवेभ्यः एव यज्ञं प्रेति आह प्रेतिरिति प्रा इति असि धर्मा यात्वा अधर्मं जिन्वा इति आह मनुष्याः वै धर्मः मनुष्येभ्यः एव यज्ञं प्रेति आह अन्वितिरित्यनु इति असि दिवे त्वा दिवं जिन्वा इति आह एभ्यः एव लोकेभ्यः यज्ञं प्रेति आह विष्टम्भ इति स्तम्भः असि वृष्ट्यै त्वा वृष्टिं जिन्वा इति आह वृष्टिम् एव अवेति रुन्धे प्रवेति प्रावा असि अनुवेत्यनुवा असि इति आह मिथुनत्वायेति मिथुनात्वाय उषितु असि वसुभ्य इति वसुभ्यः त्वा वसूनु जिन्वा इति आह अष्टौ वसवः एकादश रुद्राः द्वादश आदित्याः एतावन्तः वै देवाः तेभ्यः एव यज्ञं प्रेति आह ओजः असि पितृभ्य इति पितृभ्यः त्वा पितॄन् जिन्वा इति आह देवान् एव पितॄन् अनुसमिति तनोति तन्तुः असि प्रजाभ्य इति प्राजाभ्यः त्वा प्रजा इति प्राजाः जिन्वा इति आह पितॄन् एव प्रजा इति प्राजाः अनुसमिति तनोति कृतनाशादु असि पशुभ्य इति पशुभ्यः त्वा पशून् जिन्वा इति आह
प्रजा इति प्राजाः एवा पशून् अनुसविति तनोति रेवतु असि ओषधीभ्य इत्योषधीभ्यः त्वा ओषधीः जिन्वा इति आह ओषधीषु एवा पशून् प्रतीति स्थापयति अभिजिदित्यभिजितु असि युक्तग्रावेति युक्ताग्रावा इन्द्राया त्वा इन्द्रं जिन्वा इति आह अभिजित्या इत्यभिजित्यैः अधिपतिरित्यधिपतिः असि प्राणायेति प्राणाया त्वा प्राणमिति प्राणं जिन्वा इति आह प्रजास्पति प्राजासु एवा प्राणानिति प्राणानु दधाति त्रिवृदिति त्रिवृतु असि प्रवृदिति प्रावृतु असि इति आह वितुनत्वायेति वितुनात्वाया संरोह इति संरोहः असि नीरोह इति निहीरोहः असि इति आह प्रजाद्या इति प्राजात्यैः पशुकः असि वेषश्रिदिति वेषाश्रिः असि पस्यष्टिः असि इति आह प्रतिष्ठित्या इति प्रतिस्थित्यैः जिन्वेत्यत प्रजाजिन्वप्राणं त्रिपुंशच्च अग्निना देवेना पृतनाः जयामि गायत्रेणा छन्दसा त्रिवृतेति त्रिवृता स्तोमेन रथन्तरेणेति रथन्तरेण साम्ना वषत्कारेणेति वषटुकारेण वज्रेण पूर्वजानिति पूर्वाजानुभ्रातृव्यानु अधरानुपादयामि अवेति येनानुबाधे ए प्रतीति येनानुविदे ए अस्मिन् क्षये ए अस्मिन् भूमिलोक इति भूमिलोके यः अस्मानुद्वेष्टि यं च वयं दुष्मः विष्णोः क्रमेण अतीति येनानुक्रामामि इन्द्रेण देवेन पृतनाः जयामि प्रैष्टुभेन छन्दसा पञ्चदशेनेति पञ्चादशेन स्तोमेन बृहता साम्ना वषत्कारेणेति वषटुकारेण वज्रेण सहजानिति सहजानुविष्टेभिः देवेभिः पृतनाः जयामि जागतेन छन्दसा सप्तदशेनेति सप्तादशेन स्तोमेन वामदेव्येनेति वामादेव्येन साम्ना वषत्कारेणेति वषटुकारेण वज्रेण अपरजानित्यपराजानु इन्द्रेण सयुज इति सायुजः वयं सासह्यामा पृतन्यतः घ्नन्तः वृत्तानि अप्रति यतु ते ए अग्ने ए तेजः तेन अहं तेजस्वी भूयासं यतु ते ए अग्ने ए वर्चः तेन अहं वर्चस्वी भूयासं यतु ते ए अग्ने ए हरः तेन अहं हरस्वी भूयासं बृहता साम्ना वषत्कारेण वज्रेण षट्चत्वारिंशच्च ये देवाः यज्ञहन इति यज्ञाहनः यज्ञमुष इति यज्ञामुषः पृथिव्याम् अतीति आसते अग्निः मा तेभ्यः रक्षतु गच्छेमा सुकृत इति सुकृतः वयम् एति अगन्मा मित्रावरुणेति मित्रावरुणा वरेण्या रात्रीणां भागः युवयोः यः अस्ति नाकं गृह्णानाः सुकृतस्येति सुकृतस्य लोके तृतीये पृष्ठे अधीति रोचने दिवः ये देवाः यज्ञहन इति यज्ञाहनः यज्ञमुष इति यज्ञामुषः अन्तरिक्षे अधीति आसते वायुः महातेभ्यः रक्षतु गच्छेमा सुकृत इति सुकृतः वयं याः ते ये रात्रिः सवितः देवयानीरिति देवायानीः अन्तराद्या वा पृथिवी इति द्या वा पृथिवी वियन्तीति बीयन्ति गृहैः च सर्पैः पचयेति प्राजया नु अग्रे सुवहारुहाणाः करतारजागुंसि ये देवाः यज्ञहन इति यज्ञाहनः यज्ञमुष इति यज्ञामुषः दिवि अधीति आसते सूर्यः महातेभ्यः रक्षतु गच्छेमा सुकृत इति सुकृतः वयं येन इन्द्राय समभर इति समभरः पयागुंसि उत्तमेनेत्युतमेन हविषा जातवेद इति जातावेदः तेन अग्ने त्वम् उतावद्धया इमं सजातानामिति सा जातानां श्रैष्ठ्ये एति देहि एनं यज्ञहन इति यज्ञाहनः वै देवाः यज्ञमुष इति यज्ञामुषः सन्ति ते येषु लोकेषु आसते आददाना इत्या आददानाः विमथनाना इति विमथनानाः यः ददाति यः यजते तस्य ये देवाः यज्ञहन इति यज्ञाहनः पृथिव्याम् अधीति आसते ये अन्तरिक्षे ये दिवि इति आह इमानु एव लोकानुतीर्था सगृह इति सा गृहः सपशुरिति सा पशुः सुवर्गमिति सुभागं लोकमेति अपेति वै सोमेन ईजानातु देवताः च यज्ञः च क्रामन्ति आग्नेयं पञ्चकपालमिति पञ्चाकपालम् उदवसारीयमित्यतु अवसारीयं विरिति वपेतु अग्निः सर्पाः देवताः पान्तः यज्ञः देवताः च एवा यज्ञं च अवेति रुन्धे गायत्रः वै अग्निः गायत्रछन्दा इति गायत्रा छन्दाः तं छन्दसादीति अर्थयति यत् पञ्चकपालमिति पञ्चाकपालं करोति अष्टाकपाल इत्यष्टाकपालः कार्यः अष्टाक्षरेत्यष्टाः अक्षरः गायत्री गायत्रः अग्निः गायत्रछन्दा इति गायत्रा छन्दाः स्वेन एव एनं छन्दसा सदिति अर्थयति पङ्क्त्यौ याज्यानुवाक्ये इति याज्या अनुवाक्ये भवतः पान्तः यज्ञः तेन एव यज्ञातु न एति सवितर्देवायत्यमुषः सर्वा देवतास्त्रिचत्वारिंशच्च सूर्यः महादेवः देवेभ्यः पातु वायुः अन्तरिक्षातु यजमानः अग्निः महापातु चक्षुषः सक्षाशूषा सवितः विश्वचरुषण इति विश्वाचरुषणे एतेभिः सोमा नामभिरिति नामाभिः विधेमा ते तेभिः सोमा नामभिरिति नामाभिः विधेमा ते अहं परस्तातु अहम् अवस्तातु अहं ज्योतिषापीति तमः पपार यतु अन्तरिक्षं ततु ऊमे पिता अभूतु अहं सूर्यम् उपयतः ददरुषा अहं भूयासम् उत्तम इत्यतु तमः समानानाम् एति समुद्रातु एति अन्तरिक्षातु प्रजापतिरिति प्रजापतिः उपधिविद्युदाधिं च्छ्यावयाति इन्द्रः प्रेति स्नौतु मरुतः वर्षयन्तु इति नम्भया पृथिवीं भिन्धि
इदं दिव्यं नभः उद्नः दिव्यस्यानः देहि ईशानः देहि सृजाकृतिं पशवः वै एते यतु आदित्यः एषः रुद्रः यतु अग्निः ओषधिः प्रास्येति प्रास्या अग्नौ आदित्यं जुहोति रुद्रातु एवा पशूनु अन्तः तथापि अथो इति ओषधीषु एवा पशूनु प्रतीति स्थापयति कविः यज्ञस्यावीति तनोति पन्थां नाकस्य पृष्ठे अधीति रोचने दिवः येन हव्यं वहसि यासि दूतः इतः प्रचेता इति प्राचेताः अमुतः सरीजानु याः ते विश्वाः समिध इति समिधः सन्ति अग्ने याः पृथिव्यां बर्हिषि सूर्ये याः ताः ते गच्छन्तु आहुतिमित्याहुतिं घृतस्य देवायत इति देवायते यजमानाय शर्मा आशासान इत्या आशासानः सुवीर्यमिति सुवीर्यं राजः पोषं स्वश्वियमिति सु अश्वियं बृहस्पतिना राजा स्वगाकृत इति स्वगाकृतः बह्यं यजमानाय तिष्ठा समानानामोषधीष्वेव पशून् मह्यं यजमानायैकं च समितीत्वा आनह्यामि पयसा घृतेना समितीत्वा आनह्यामि अपः ओषधीभिरित्योषधीभिः समितीत्वा आनह्यामि प्रजयेति प्राजया अहम् अद्यासा दीक्षिता सनपः वाचम् अस्मे इति प्रेति एतु ब्रह्मणः पत्नी वेदिं वर्णेनासीदतु अथ अहम् अनुकामिनीत्यनुकामिनी स्वे लोके विषयी इह सुप्रजस इति सुप्रजसः त्वा वयं सुपत्नीरिति सुपत्नीः उपेति सेदिमा अग्ने सपत्नदम्भनमिति सपत्नादम्भनम् अपत्थासः अदाभ्यम् इमं वीतिस्यामि वरुणस्यापाशम् यम् अपद्भीता सविता सुकेत इति सुकेतः धातुः चायोनौ सुकृतस्येति सुकृतस्य लोके स्योनं मे सः पत्या करोमि प्रेति इहि उदेहीत्युतु एहि अर्कस्य वाभिः अन्विति अग्निः देहे अग्रं नयतु अदितिः मध्यं ददतां रुद्रावसृष्टेति रुद्रा अवसृष्टाः असि युवा नामाहिंसीः वसुभ्य इति वसुभ्यः रुद्रेभ्यः आदित्येभ्यः विश्वेभ्यः वः देवेभ्यः पन्नेजनीरिति पतुनेजनीः गृह्णामि यज्ञाय वः पन्नेजनीरिति पतुनेजनीः साधयामि विश्वस्याते विश्वावत इति विश्वावतः वृष्टियावत इति वृष्टियावतः आदर्गारोतो समसृजा इखानि वामन्नावान् पद्मदाना हरानाः महान्दा आमे पर्वतं विया वः रेजाग्ना राः आवायद्दान वान् आन् यद्यावये कृता आहं वा साताम् आहं वा एना शाकं मे उता शाकं ये शाकं भो
वज्रन् साहसंसो हिया नाजा तामा करो दा सा ओ वा विजं विजंहते अश्वानितो मते इडेडा इद्यावा इन्द्रते शाकं ये शाकं भो मेरोदा योवा योवा अस्वा
विजमते हाउ 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 वा तो हाउ 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 वा यो दे हाउ 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 वा देना विद्या इंद्रते सादं ये सादं भो मेरदा यो वा हाउ 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 वा तत्वा विजिंदा संजोर्या अन हाउ 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 वा न जा समस्तारो दाने हाउ 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 वा विजं विजं हाउ 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 वा अश्वा विजमते हाउ 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 वा विपतिर्जापमा गणे हाउ 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 वा ओ वा हाउ 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 वा यो दे हाउ 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 वा देना विद्या इंद्रते साकं ते साकं भो मेरुदा यो वा हाउ 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 वा तत्वा ता अंजर्या अन ओ हाउ ओ हाउ ओ हाउ ओ हाउ ओ हाउ वा जा समस्तारो दाने ओ हाउ हाउ ओ हाउ वा विजं विजं ओ हाउ ओ हाउ ओ हाउ हाउ वा अश्वा विजमते ओ हाउ हाउ ओ हाउ वा ओ हाउ ओ हाउ हाउ वा अश्वा विजमते ओ हाउ हाउ ओ हाउ वा ओ हाउ ओ हाउ ओ हाउ वा यो दे ओ हाउ हाउ ओ हाउ वा ओ वा एडा ओ हाउ ओ हाउ ओ हाउ ओ हाउ हाउ वा एडा ओ
తిరుచానూరు దివ్యక్షేత్రంలో చేసినటువంటి పద్మావతి అమ్మవారి నిత్య కళ్యాణోత్సవంలో సామవేదాన్ని విన్నాం. సామగాన లోలుడు సామగాన ప్రియుడు వెంకటేశ్వరుడు. ఆయనకు అత్యంత ఇష్టమైనటువంటి అమ్మవారు. అందుకని శ్రీ పద్మావతి కళత్ర లోకత్రయీ శ్రీ పద్మావతి కళత్ర లోకత్రయీ స్తోత్ర సద్విమల చారిత్ర తరులతారవిత్ర రవి ఇందునేత్ర విరాట్ స్వరూప నమో వెంకటేశ అని ఒకవైపున స్వామిని వేడుకుంటూనే మరొక వైపున అమ్మవారిని కూడా ప్రస్తావన చేసుకుందాం. అక్కడ స్వామివారికి ఏం చెప్పుకుంటున్నాం? శ్రీ పద్మావతి కళత్ర లోకత్రయీ స్తోత్ర సద్విమల చారిత్ర తరులతారవిత్ర రవి ఇందునేత్ర విరాట్ స్వరూపాన్నం. అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పటికి శ్రీ వెంకటేశాంతరంగంబునను వసించుచున్ నీవు లోకాంతరంగమై సర్వలోకంబులందు నీ దృష్టులను బరపుచున్ చల్లగా పర్యవేక్షించి రక్షించుచున్ సర్వాంతర్యామివై సర్వజీవులకు తల్లివై పోషించు భారమున్ వహించి దయాసాంద్రవై ఎల్లరం సమానంతరంగంబునను ప్రేమించి కాపాడుతున్నట్టి ఓ తల్లి తల్లి అని సంబోధిస్తున్న అమ్మవారిని నీరాజన సమర్పణ జరుగుతూ ఉన్నది. మాంగళ్య పూజా కార్యక్రమంలో పాంచరాత్రాగమాన్ని సంచి ఎంతో భక్తితో ఎంతో ఆధ్యాత్మిక భావనతో ఎంతో ఆధ్యాత్మిక వైశిష్యంతో అర్చక స్వామివారి ప్రతి ఒక్క కైంకర్యాన్ని సభక్తిగా నిర్వర్తిస్తే భక్తుల కొరకు ఇది వీక్షించే భాగ్యం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో మనం చూడగలుగుతున్నాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే అన్నారు. అలాంటి అమ్మవారిని మనం దర్శించి ఆనందాన్ని పొందుతూ ఉన్నాం. మరి ఇప్పుడు అమ్మవారి నామావళికి ఎంతో విశేషం ఉన్నది. పద్మావతి పాహి అలర్మేల్మంగ, పద్మనాభ ప్రియ అలర్మేల్మంగ, పద్మోద్భవ పాహి అలర్మేల్మంగ, పద్మసుందరి పాహి అలర్మేల్మంగ అని అమ్మవారి నామావళి వినయింపుగా సొంపుగా మనకు శ్రవణానంద భరితమైనటువంటి వైశిష్యాన్ని కలిగిస్తుంది. స్వామివారి గోవింద నామాలకి ఎంత విశేషం ఉన్నదో అమ్మవారి నామావళికి కూడా అంత విశేషం ఉన్నది. అలాంటి నామావళిని కొద్దిసేపు వినే భాగ్యం కూడా కలిగించమని అమ్మని వేడుకుంటూ అమ్మ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని ప్రతి ఒక్క భక్తులు కూడా అమ్మవారి కటాక్షానికి పాత్రలవ్వాలని, అందున ఈరోజు బుధవారం శ్రీ మహావిష్ణువుకు అత్యంత ఇష్టమైనటువంటి రోజు. ఈ రోజున ఇలా మనం కళ్యాణోత్సవాన్ని వీక్షించి ఆనందాన్ని పొందుతున్నాం. వీక్షిద్దాం, ఆనందిద్దాం, తరిద్దాం. స్వామివారికి అమ్మవారికి కూడా కరములు మోడ్చి నమస్కరిస్తూ విజ్ఞాపన చేసుకుందాం. స్వామిని సుశీల సులభాశ్రిత పారిజాత అనుకున్నాం ఇందాక. అట్లాగా అమ్మవారు కూడా వెంకటపదే విష్ణు పరాం ప్రేయసీం అనుకున్నాం. ఈ రెండూ కూడా యథార్థమైనటువంటివిగా భావన చేస్తూ అమ్మవారికి విజ్ఞాపన చేస్తూ హోమాన్ని వీక్షించాం. అనేక కైంకర్యాలు సభక్తిగా నిర్వర్తిస్తున్నారు. వీక్షిస్తూ ఆనందిద్దాం. అమ్మవారి నామావళి చాలా విలక్షణమైనది. అలాంటి నామావళిని వినే భాగ్యం కలిగించు తల్లి అని అమ్మని వేడుకుంటూ నమో పద్మావత్యాయ నమః. ధర్మానికి ప్రతిరూపమైనటువంటి స్వామివారు ఎలా ఉంటే స్వామివారిని వెన్నంటి ఉంటూ అమ్మవారు కూడా ఎప్పుడు స్వామివారిని వెన్నంటే ఉంటుంది అనేది విలక్షణమైనటువంటి వైశిష్యం. కరిరాజు బ్రోవగా ధరణుకు నర్దించు విష్ణువు వెను వెంట వెడలినావు. భగవంతుణ్ణి ఆశ్రయించడం చాలా గొప్ప విషయం. అలాంటి ఆశ్రయాన్ని మనం పొందేటట్లుగా పురుషకారత్వాన్ని నిర్వహించగలిగినటువంటి అమ్మవారు
భగవన్నారాయణ అభిమతానురూప స్వరూప రూప గుణ విభవ ఐశ్వర్యశీలాది అనవధికాతిశయాది అసంఖ్యేయ కళ్యాణ గుణగణాం పద్మనాలయాం భగవతీం శ్రియం దేవీం నిత్య అనపాయినీం నిరవజ్యాం. భగవద్ రామానుజుల వారు జగదాచార్యుల వారు ఇన్ని విశేషణాలతో అనుసంధానం చేశారు. అదిగో నామావళి ప్రారంభమవుతుంది, విందాం.
ఓం హం జ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానదభిజానత్ సంకల్పమానం ప్రకల్పమానం ప్రకల్పమానం సంభూతం భూతం చిత్తకేతు ప్రభాభాన్ సంభాన్ జ్యోతిష్మాతుదేయతపన్న విరపన్న రోచన రోచమాన శోభన శోభమాన కళ్యాణ ధ్రువం వేరావరణ ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం ఇంద్రజతాన్ ధ్రువం సాధు పరిపాలిని అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మాం పాహి అలమేల్ మంగ పద్మసుందరి దేవి అలమేల్ మంగ పంచబ్రహ్మాత్మిక అలమేల్ మంగ పంచవక్త్ర పాహి అలమేల్ మంగ పరమాత్మిక పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మాం పాహి అలమేల్ మంగ దారిద్ర్య ధ్వంసిని అలమేల్ మంగ ధనధాన్యకారిణి అలమేల్ మంగ దుర్భిక్ష ధ్వంసిని అలమేల్ మంగ ధర్మ నిలయ పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మాం పాహి అలమేల్ మంగ క్షీరాబ్ధి సంభవ అలమేల్ మంగ కరుణామయీ పాహి అలమేల్ మంగ కమలాయతాక్షి అలమేల్ మంగ కమలనాభ ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మాం పాహి అలమేల్ మంగ శుక్లమాల్యాంబర అలమేల్ మంగ శతరూపదేవి అలమేల్ మంగ మాయా స్వరూపిణి అలమేల్ మంగ మంత్రరంజని పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మాం పాహి అలమేల్ మంగ ప్రణవాత్మిక పాహి అలమేల్ మంగ పంచభూతాత్మిక అలమేల్ మంగ జగస్థితికారిణి అలమేల్ మంగ జగత్ పరిపాలిని అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మాం పాహి అలమేల్ మంగ రాకేందువదన అలమేల్ మంగ రాజ్యలక్ష్మి పాహి అలమేల్ మంగ నవదుర్గమాత అలమేల్ మంగ నాదస్వరూపిణి అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి మాం పాహి అలమేల్ మంగ బ్రహ్మజనని పాహి అలమేల్ మంగ బ్రహ్మాణి దేవి అలమేల్ మంగ భాగ్యాబ్ధి చంద్రిక అలమేల్ మంగ భవభంజని పాహి అలమేల్ మంగ అలమేల్ మంగ పాహి హరి ప్రియ హృదయే హృదయం మయే
श्रितः प्राणो हृदये हृदयं मयि अहममृते अमृतं ब्रह्मणि सूर्ये चक्षुषि श्रितः चक्षुर्हृदये हृदयं मयि अहममृते अमृतं ब्रह्मणि चन्द्रमा मे मनसि श्रितः मनो हृदये हृदयं मयि अहममृते अमृतं ब्रह्मणि दिशो मे श्रोत्रे श्रितः श्रोत्रकं हृदये हृदयं मयि अहममृते अमृतं ब्रह्मणि आपो मे रेतसि श्रितः रेतो हृदये हृदयं मयि अहममृते अमृतं ब्रह्मणि पृथिवी मे शरीरे श्रितः शरीरं हृदये हृदयं मयि अहममृते अमृतं ब्रह्मणि ओषधि वनस्पतयो मे लोमजुश्रिताः लोमानि हृदये हृदयं मयि अहममृते अमृतं ब्रह्मणि इन्द्रो मे बले श्रितः बलं हृदये हृदयं मयि अहममृते अमृतं ब्रह्मणि पर्जन्यो मे मूर्धि श्रितः मूर्धा हृदये हृदयं मयि अहममृते अमृतं ब्रह्मणि ईशादो मे मन्यो श्रितः मन्युर्हृदये हृदयं मयि अहममृते अमृतं ब्रह्मणि आत्मा आत्मनि श्रितः आत्मा हृदये हृदयं मयि अहममृते अमृतं ब्रह्मणि पुनर्मात्मा पुनरापुरागात् पुनः प्राणः पुनरापो क्रमागात् वैश्वानरो रश्मिभिर्वावृधानः अन्तस्तिष्ठत्वमृतस्य गोपाः दीक्षापतिरेचयति सप्ताहं प्रचरन्ति सप्तवेशीरजन्या प्राणदीक्षा प्राणेरेव प्राणदीक्षा पूर्णाहुतिमुत्तमाजुहोति सर्वं वै पूर्णाहुतिः सर्वमेवाप्नोति अतो जीवं वै पूर्णाहुतिः अस्यामेव प्रतिष्ठति ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् ॐ महादेव्यै विद्महे विष्णुपत्न्यै धीमहि तन्नो लक्ष्मीः प्रचोदयात् पाहि हरि प्रिये अलमेल मंगा अलमेल मंगा अलमेल मंगा सनि सनि निगनि सा सनि सनि निगनि सा सागीत सनि पमनि పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వేనే పెళ్లి కూతురు సరివా దివపా మపనే సరి పమరే పేరు గల
పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు నెరబిరుదు మగని కంటే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచినిది ఓ పెండ్లి కూతురు పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు పతి పెరరేచినిది ఓ పెండ్లి కూతురు పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు
కృష్ణ